తెలంగాణ అసెంబ్లీ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లుల కోసం మాజీ సర్పంచ్లు ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఏం జరిగింది, ఏంటి అక్కడ పరిస్థితి? అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ సర్పంచులంతా కూడా బిల్స్ కోసం వాళ్ళంతా కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. పాంప్లెంట్స్ అని కూడా చూపిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఇటు ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకంతా కూడా ఏదైతే వాగ్వాదం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి వివిధ స్టేషన్లు కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా ఉద్రిక్త పరిస్థితులు చూసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సర్పంచ్లందరినీ కూడా ఇటు పోలీసులు ముందస్తు ఒకవైపు అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది మాజీ సర్పంచ్లంతా కూడా ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా ఒకవైపు పోలీసులు నిలువరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గత కొన్నేళ్లుగా వాళ్ళకు బిల్స్ రాలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మా బిల్లులు ఇవ్వకుండా 2 సంవత్సరాల నుండి కాలం గడుపుతా ఉన్నారు. మేము అప్పులు చేసి అసెంబ్లీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. చాలా మంది సర్పంచులు వస్తుండడంతో వారందరినీ కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లకైతే తరలిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ చేసే ఒకటే, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే కేసీఆర్ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇప్పుడు రేవంత్ రెడ్డి క్లియర్ చేయాలంటూ కూడా మాజీ సర్పంచులు కోరుతా ఉన్నారు. ఇంకా వారిని నిలువరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం చాలామంది మాజీ సర్పంచులంతా కూడా వాళ్ళు ఇక్కడనే బైఠాయించిన పరిస్థితుల నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు తోపులాటలు చోటు చేసుకున్న నేపథ్యంలో చాలామంది మాజీ సర్పంచ్లంతా కూడా స్పృహ కోల్పోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినా కూడా వాళ్ళకు బిల్స్ ఇవ్వట్లేదు అనేది రేవంత్ సర్కార్ పైన ప్రస్తుతం మాజీ సర్పంచ్లు కూడా పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ నిరసనను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ వినోద్తో అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, అసెంబ్లీ నుండి. రైట్, పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఆందోళన పరిస్థితులు నెలకొన్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న సిచ్యువేషన్ అది. మాజీ సర్పంచ్ అందరూ తమకు రావాల్సిన బకాయిలు, పెండింగ్ బిల్స్ను రిలీజ్ చేయాలంటూ కూడా వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు. అయితే లోనికి రావడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఒకంత ఆందోళనకర పరిస్థితులు. వాళ్ళందరినీ పోలీస్ వ్యాన్ ఎక్కించి స్టేషన్స్కు తరలిస్తున్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఇవాళ ఇది శీతాకాల సమావేశాలు స్టార్ట్ కావడంతో వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్స్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ప్లకార్డ్స్ పట్టుకుని పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినదించిన సిచ్యువేషన్ అక్కడ చూస్తున్నాం.